ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో అడుగుపెట్టిండో లేదో ఒక్కొక్కరి లాగులు నడిచినాయి. ఆ తర్వాత వెళ్ళిపోగానే అబ్బో కేసీఆర్ వెళ్ళిపోయిండు, కనీసం 2 నిమిషాలు కూడా ఉండలే. మనం చదువుకోవాలి ఫస్ట్, అందుకే చదువుకుంటే కదా సభ ఏంది, సభ నియమ నిబంధనలు ఏంది అనేది. మరి అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా పోయిండు కదా, ఆయన గురించి ఏం మాట్లాడలే. రేవంత్ రెడ్డి సభలో వెళ్ళిపోతానంటే ఏం మాట్లాడద్దట, కానీ కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయిండట. కేసీఆర్ అంటే వాళ్ళకి ఎంత భయమో ఒకసారి మీరే ఆలోచించరు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నిన్న నేను ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజానికి ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి సంబంధించిన అధినేత, అందులో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను ఇక ఎట్లా ట్రోల్ చేద్దామా, ఎట్లా చేద్దామా ఇదే ఉబలాట తప్ప ఇంకో పని లేదు. ఈ పని తప్ప ఇంకొక పని ఎక్కడ కూడా కనబడతలేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇది తప్ప మరో అంశం ఎక్కడా కనబడతలేదు. నిన్న కేసీఆర్ ఎందుకు సభకు వచ్చిండు, సభకు వచ్చి అటెండెన్స్ ఎందుకు వేసుకొని పోయిండు అని ఇక రచ్చ చేస్తారు. గా విషయానికి సంబంధించి స్పెషల్గా నేనే ఒక అంశాన్ని రాసిన, ఒకసారి చూడుర్రి. కేసీఆర్ అసెంబ్లీ హాజరుపై దుష్ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా. కేసీఆర్ చెప్పారు, సారు వచ్చారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే కేసీఆర్ వచ్చిండు, సార్ వచ్చిండు అనేది రకరకాలుగా జరిగిన చర్చ మనందరం కూడా చూసాం కదా. అసలు ఏం జరిగింది అనేది మీకు క్లారిటీగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. కొద్ది నిమిషాలలోనే సభ నుంచి వెళ్ళిపోయిన కేసీఆర్, రేవంత్ రెడ్డి సభలలో ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెళ్ళిపోయిండు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన విషయాన్ని ఎవరూ పరిగణనలు తీసుకోవట్లేదు, కానీ కేసీఆర్ వెళ్ళిపోయిండు అనగానే వీళ్ళకి ఏంది అంటే మామూలుగా దుఃఖం వత్తలేదు. ఒక రకంగా చెప్పాలంటే మరి ఆ కన్నీళ్లు దేనికోసమో నాకు అర్థమైతలేదు. అదే సోయి, అదే కథ ప్రభుత్వ వైఫల్యాల మీద పెడితే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. టార్గెట్ మాత్రం కేసీఆర్ అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నారు. ఇద్దరూ వెళ్ళిపోయినా కేసీఆర్ పైనే రేవంత్ రెడ్డి మీడియా మాత్రం దాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి ఆలోచించుర్రి, రేవంత్ రెడ్డి పరపతి ఏంది, రేవంత్ రెడ్డి స్థాయి ఏంది, కేసీఆర్ పరపతి ఏంది, కేసీఆర్ స్థాయి ఏంది అనేది మీకు అక్కడే అర్థమైపోతుంది. నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దయచేసి ఆలోచించమంటాను. కేసీఆర్ నందినగర్ తన ఇంటి నుండి అడుగు బయట పెట్టినప్పటి నుండి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీడియా అబ్బబ్బా అంగి, లాగు, డ్రయారు, బనీను అన్నీ చెప్పుకుంటాను. ఒక రకంగా చెప్పాలంటే అన్నీ చెప్పుకుంటాను. ఇక ఏదో అయిపోయింది, ఇక ఏదో అయిపోతున్నది. నిన్న మీరు అందరూ కూడా ఇదంతా చూసే ఉంటారు. నేను చెప్తున్నా కదా, అసెంబ్లీ సాంప్రదాయాలపై అవగాహన లేకుండా పిచ్చి రాతలు రాస్తున్నారు. ఆ సోయి తెచ్చుకోరి ఫస్ట్. అసెంబ్లీ యొక్క సాంప్రదాయాలు ఏంది, అసెంబ్లీకి సంబంధించిన అంశాలు ఏంది అనేది తెలుసుకోమని చెప్తున్నా నేను. తొలి రోజు జీరో అవర్, ఎందుకంటే తొలి రోజు పూర్తి స్థాయిలో కూడా 0 అవర్ ఉంటుంది, చర్చలు ఏవి ఉండవన్న విషయం కూడా తెలియదు. ఇది మర్చిపోయి రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియాకి ఇష్టానురాతంగా రాతలు రాస్తాను. చర్చలు లేవని సంతకం పెట్టిన కేసీఆర్, సంతాప తీర్మానం తర్వాత వెళ్ళిన కేసీఆర్. సంతాప తీర్మానం ఏంటంటే అసెంబ్లీ సభ్యులకు సంబంధించి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి సంబంధించి సంతాపం వ్యక్తం చేయడం సభ యొక్క సాంప్రదాయం. తర్వాత వెళ్ళిపోయిండు కేసీఆర్, పద్ధతిగా వెళ్ళిపోయిండు. ఇంకొక విషయం ఏంటంటే అలా వచ్చారు ఇలా వెళ్ళిపోయారంటూ హడావిడి. సభ నుంచి వెళ్ళిన రేవంత్ పై కొన్ని మీడియా మాత్రం హౌజ్లు మొత్తం మౌనంగా ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారమే సభను జనవరి 2కు వాయిదా వేసిన పరిస్థితి. సభ నుండి రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే మాత్రం ఇక కొన్ని మీడియాలు అయితే నేను కళ్ళుండి చూడలే, చెవులుండి వినలే, నోరుండి మాట్లాడలే అన్నట్టుగా వివరించిన కొన్ని మీడియా సంస్థలు. సిగ్గుండాలే మీకు, సిగ్గుండాలే అంటానా. మీ బట్టలు ఇప్తా, నా దగ్గర చాలా ఉన్నది. నేను చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు మీ ఆట. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఇదా మీరు మాట్లాడే మాష. కేసీఆర్ సభా సాంప్రదాయం తెలియదు, ఏం కథ తెలియదు. సభ సాంప్రదాయం ఏంది, సభకు సంబంధించి మొదటి రోజు 0 అవర్ ఎట్లుంటుంది, దాంతోపాటు సంతాప తీర్మానం ఎందుకు చేస్తారు, సంతకాలు ఎందుకు చేస్తారు, ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోతారు, మొదటి రోజు చర్చలు ఉండయా అనేది కనీస అవగాహన లేకుండా రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా మాత్రం కేసీఆర్ మీద విష ప్రచారం, విషదాడి చేస్తున్నది. కొంచెమన్నా కామన్ సెన్స్ లేదు. అందుకే చదువుకొని రమ్మని చెప్తున్నా. అరే గింత దారుణమా అండి? నాకు అర్థం కాని విషయం.
రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయన బయలుదేరంగానే ఇక ఆయన గురించి రాయలే. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోతే అసలే రాయలే. ఇదేందో నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి సభల నుంచి వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు రాయాలి ఆ మీడియా సంస్థలు? రేవంత్ రెడ్డి కూడా వెళ్ళిపోయిండని ఎందుకు చూపెట్టాలి ఆ మీడియా సంస్థలు? అంటే కేసీఆర్ వైపు మాత్రమే ఒక నినాదం కనబడుతుంది, కానీ రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే ఎందుకు కనబడతాయా మీకు? ఆ సో ఎందుకు కనబడతాయి? ఈ ఆంధ్ర మీడియా అని చెప్పిన కదా, ఈ ఆంధ్ర మీడియాకు సంబంధించి మొత్తం బట్టబాజు ముచ్చట్లే చెప్తారు, అంతకు మించి పెద్దగా ఏం చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదనే కుట్రలు జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి తప్ప మరి ఏముండదు. నేను మళ్ళీ చెప్తున్నా ఇదే అంశానికి సంబంధించి. కేసీఆర్ను టార్గెట్ చేయాలి, కేసీఆర్ను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ దగ్గర ఎట్లా మోకరిల్లాలి, వాళ్ళు ఇచ్చే జీతాలను ఎట్లా తినాలనే తప్ప ఇంకో సోయి ఉండదు. అరే సభా సాంప్రదాయం ఏంది? సభకు సంబంధించి ఇద్దరు వచ్చిండు, అటు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇటు ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ వచ్చిండు. ఇద్దరు వచ్చిళ్ళు, సంతకం చేసిళ్ళు, కరచాలం కూడా చేసిరు. నిన్న ఇక ఇదో ముచ్చట, ఈ కరచాలం చేస్తే ఇక చూడు మాకు సాంప్రదాయం ఉన్నది, మాకు అది ఉన్నది, ఇగో ఇది ఉన్నది, లొట్ట పీస్ ఉన్నది, లొట్టకాయ ఉన్నదని ఓ ఇక ముచ్చట చెప్తున్నారు. ఇక మామూలుగా లేదు ఆ ముచ్చట. ఆ ముచ్చట కూడా మీకు చూపెడతా ఊరి. ఇగో గిదే ముచ్చట మీ అందరికీ తెలియాలి కదా. ఏంది అంటే, నిన్న రేవంత్ రెడ్డి వచ్చేసి పూర్తి స్థాయిలో కేసీఆర్కు సంబంధించి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని రమ్మన్లే, షేక్ హ్యాండ్ ఇయ్యమని చెప్పలే, కానీ గౌరవ హోదాలో మాత్రం కేసీఆర్ నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చిండా లేదా? సభా వేదిక మీదుగా పిచ్చి కూతలు కారు కూతలు కూసుడు ఎందుకు, ఇట్లా అచ్చుడు ఎందుకు అనేది బీఆర్ఎస్ సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళు వాదిస్తున్నారు. చూడురి కేసీఆర్ ఎంత హూందాతనంగా నమస్కారానికి ప్రతి నమస్కారం చేసిండో మీరే చూడురి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగిన పరిణామం మీరు అందరూ చూసిళ్ళు, కానీ నేను చూపెడతా. ఇదే కొడంగల్ సభనో, వరంగల్ సభనో, నల్గొండ సభనో, ఖమ్మం సభనో, నిజామాబాద్ సభనో, లేకపోతే ఇంకో సభనో అయితే కేసీఆర్ కు సంబంధించి లాగులు ఏది తొండలు జొర్రగొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిళ్ళు. ఈ రోజు సభకు సంబంధించి మళ్ళీ వచ్చి దండం పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో నేను తప్పు పడతలేను. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ఆ మాత్రం పశ్చాత్తాపం ఉండాలి, లేకపోతే ఎట్లా? కేసీఆర్ అనే వ్యక్తి ఏమనుకుంటారు? కేసీఆర్ ఒక ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి. ఆయనే 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధిని అనతి కాలంలోనే రాష్ట్రాలని దాటుకుంటూ భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా దిద్దిండు కేసీఆర్. నీళ్ల విషయంలో, కరెంటు విషయంలో, వ్యవసాయం విషయంలో, విద్యా విషయంలో కూడా అదే చేశాడు. నెక్స్ట్ టార్గెట్ వైద్యం ఉండే, కానీ ఈ లోపు అధికారాన్ని కోల్పోయిండు కేసీఆర్. అంతే, దీంట్లో ఏం తప్పు లేదు. దాంట్లో ఏం తెలియదు ఇక ఒర్రుతా అంటారు ఒక్కొక్కరు. నేను చెప్తున్నా కదా, అందుకే నేను రాసుకొచ్చిన. ఒకసారి మీరు అన్ని క్లారిటీగా చూడు. కేసీఆర్ అసెంబ్లీ హాజరుపై దుష్ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే రాజకీయంగా మరో వివాదం తెరలేపింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీ హాజరుపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతుందన్న ఆరోపణలు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అసెంబ్లీకి సంబంధించిన విధి విధానాలు, సాంప్రదాయాలపై కనీస అవగాహన లేకుండా కొందరు మీడియా సంస్థలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కథనాలను ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే మాజీ సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కేసీఆర్ పైన మీడియా దాడి జరగడం పక్షపాత రాజకీయ ప్రచారానికి అద్దం పట్టింది. ఒకే సమయంలో, ఒకే పరిస్థితులలో ఇద్దరు బయటికి వెళ్ళినా ఒకరిపై మాత్రమే ప్రశ్నలు లేవనెత్తడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటన్న ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి. ఏం లేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావును టార్గెట్ చేసిళ్ళు. ఎట్టి పరిస్థితులలో ఏడ దొరుకుతారా, ఎట్లా బాస్ పాలు చేద్దామా, ఏం చేద్దామా అన్న ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించి మనం అభివృద్ధి చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అన్న సోయి లేకపోయే. గంతకు మించి ఏముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలను? మీకు తెలియని ముచ్చట్నా ఇది? కొత్తగా చెప్పాలనా? కేసీఆర్ను ఎట్లా బదనాం చేద్దామని కంకణం కట్టుకున్నారు తప్ప రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా వెళ్ళిపోయిండు, కేసీఆర్ కూడా వెళ్ళిపోయిండు. సభా సాంప్రదాయాల విషయంలో మాత్రం మాట్లాడరు. ఏంటండి ఇది? సభ యొక్క విధానాలు తెలివై, సభ యొక్క సాంప్రదాయాలు తెలివై, సభ యొక్క విధి విధానాలు ఏం తెలివాయండి? మళ్ళా వీళ్ళ పట్టుకొని రాష్ట్రానికి సంబంధించిన కొందరు మీడియా సంస్థలు మళ్ళా చెప్తున్నా, ఆంధ్ర పెత్తందారి పెట్టుబడిదారికి సంబంధించి బ్యాక్ ఎండ్ లో నడుస్తున్న ప్రతి మీడియా సంస్థకు నేను చెప్తున్నా, నా గడ్డ మీద, ఇది నా గడ్డ, నా తెలంగాణ గడ్డ మీద ఉండి ఊపిరి తీసుకుంటున్నావు, నా తెలంగాణ గడ్డ మీద ఉండి నీళ్లు తాగుతున్నావు, నా తెలంగాణ గడ్డ మీద ఉండి బువ్వ తింటున్నావు, నా తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నావు. బతుకు. నా ఇంటి అన్నదమ్ముల లెక్కనే చూస్తాం, నా ఇంట్లో లెక్కనే చూస్తాం. కానీ మాకే వెన్నుపోటు పొడవాలి బాహుబలి సినిమా లెక్క, కట్టప్ప లెక్క తయారైతే మాత్రం కథ వేరుంటది.
టార్గెట్ చేయడం పద్ధతి కాదు, అది మానుకోరి. మీ బట్టలు ఇప్పాలంటే బాజాప్తుగా ఉంటాయి, మీ కథ ఏంది అనేది షిట్టా షానా ఉంటుంది. కానీ నేను ఎందుకు చెప్తున్నా అనేది ఆలోచించుకోరి. కొన్ని మీడియా, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మీడియాకు సంబంధించి నేను మళ్ళా చెప్తున్నా, ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మీరు మళ్ళా దయచేసి ఆలోచించమని నేను చెప్తున్నా, ఎక్కడికెక్కడ ఆలోచించమని చెప్తున్నా. ఎందుకంటే ఇష్టానుసారంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మీరు అందరూ కూడా చూడాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం లక్షణం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కావాలని కేసీఆర్ను టార్గెట్ చేయడం ఏంటండి, కుట్రపూరితంగా చేయడం ఏంటండి, దుష్ప్రచారం చేయడం ఏందండి? ఇదా కేసీఆర్ మీద టార్గెట్ చేయడం? ఇదా మీ పద్ధతి? కేసీఆర్ను టార్గెట్ చేయడం సభా సాంప్రదాయం ఏంది, సభా విధి విధానాలు ఏంది అన్ని తెలుసుకోవాలి. కానీ గిదా అండి? రేవంత్ మీడియా వక్రీకరణలపై దుమారం. అసెంబ్లీ తొలి రోజు 0 అవర్లో ఎలాంటి చర్చలు ఉండవన్న విషయం రాజకీయాలలో ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఇది వాళ్ళకు తెలియదు, సోయి లేదు. ఎందుకంటే అంతా తంబు బ్యాచ్నే, వసూళ్ల బ్యాచ్నే, దాచుకోవడం, దోపిడీ చేయడం, దాచుకోవడం, అంతకుమించి వాళ్ళకేం తెలుస్తుంది? అయినప్పటికీ కనీస విషయాన్ని కూడా పట్టించుకోకుండా వచ్చి వెళ్ళిపోయారంటూ కేసీఆర్ పై ఇష్టానుసారంగా దూషణాత్మకమైన కథనాలను కూడా రాయడం మీడియా స్థాయిని ప్రశ్నించేలా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలు ఈ అంశాన్ని కావాలని వక్రీకరించాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసెంబ్లీలలో చర్చలు లేవన్న విషయం స్పష్టంగా ఉండడంతో కేసీఆర్ సభలో తన హాజరు నమోదు చేసుకుని సంతాప తీర్మానం పూర్తయ్యాక సాంప్రదాయం ప్రకారమే సభను విడిచిపెట్టి వెళ్లారు. గతంలో ఎన్నో అసెంబ్లీ సమావేశాలలో ఇదే విధానం కొనసాగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా దీనిని అసాధారణమైన ఘటనలా చూపిస్తూ దుష్ప్రచారం చేయడం రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి సంబంధించి నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ మీడియాకు సంబంధించి వక్రీకరణ చేయకూరి, మీకున్న విషయాలని చెప్పుర్రి, దాంట్లో తప్పులేదు. కానీ కేసీఆర్ వచ్చిండు, వెళ్ళిండు, ఏంది వచ్చిండు, ఏడికి వెళ్ళిండు, ఏంది కథ, ఈ లక్షణం ఏంది దానికి ఏమైనా సమాధానం ఉందా? లేదు. రేవంత్ మీడియాపై దుష్ప్రచారంపై ప్రజలలో కూడా ఆగ్రహం ఉన్నది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల సాంప్రదాయాలను వక్రీకరించి కేసీఆర్ హాజరుపై దుష్ప్రచారం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే తప్ప ప్రజాహితమేమీ లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రజలు ఈ రకమైన ప్రచారాన్ని గుర్తించి వాస్తవాలను గమనించాలని బీఆర్ఎస్ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నారు. రేవంత్ అండ్ కో పాలిటిక్స్ పై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నాయి. నేను చెప్పలే, ఏం లేదు, ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీడియా ఏంది అంటే కేసీఆర్ను టార్గెట్ చేసినాయి. ఒక్క కేసీఆర్ను టార్గెట్ చేస్తే తెలంగాణలో వేల మంది, లక్షల మంది కేసీఆర్లు ఉన్నారు, ఆ విషయం తెలియదు. అదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఒక్క రేవంత్ రెడ్డి ఉన్నాడు, వేల మంది, వందల మంది రారు. ఇక్కడ కేసీఆర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గడప నుండి పుట్టిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పునికి ఉచ్చుకొని అంటే వాళ్ళ పుట్టుకతోనే ఈ తెలంగాణ గడ్డలో పోరాట స్ఫూర్తి ఉన్నది. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ పార్టీలో పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? అంతే కదా, అంతకమించి ఏముంటుంది? విషయం సాధారణమే, ప్రచారం మాత్రమే అసాధారణం. కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అలా వచ్చారు, ఇలా వెళ్లారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి మీడియా ముందు హడావిడి చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. సభ నుంచి తాము వెళ్లిపోయిన విషయాన్ని దాచిపెట్టి కేసీఆర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ద్వంద్వ వైఖరి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సభ నుంచి వెళ్లిపోయిన అంశంపై ఆయన డబ్బా మీడియా మాత్రం మౌనం పాటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ పై మాత్రం వరుసగా కథనాలు, బ్రేకింగ్ న్యూస్లు రావడం మీడియా టార్గెట్ పాలిటిక్స్ ను బహిర్గతం చేస్తుంది. సభ నుంచి వెళ్లిపోయిన రేవంత్ పై మౌనం, కేసీఆర్ పై మాత్రమే దాడి అన్న ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం సాంప్రదాయ తీర్మానం అనంతరం స్పీకర్ సభను వాయిదా వేయడం సాధారణ ప్రక్రియ. అదేవిధంగా ఈ సమావేశాన్ని జనవరి 2వ తేదీకి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కేసీఆర్ అసెంబ్లీ హాజరుపై అనవసర రాద్ధాంతం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. ఇగో ఇది నేను రాసుకొచ్చింది. ఎందుకంటే సభ సాంప్రదాయం ఏంది, సభ కథ ఏంది, సభ లక్షణం ఏంది అనేది వీళ్ళకి తెలియాలి. వాట్ ఈజ్ వాట్ తెలియాలనే నేను చాలా క్లారిటీగా తీసుకొచ్చి కథనం రాసిన. అసెంబ్లీ సభ ఏంది, సాంప్రదాయం ఏంది, విధి విధానాలు ఏంది అని తెలియకుండా ఈ సుంటలు ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ మీద రోతలు రాస్తే ఎవడు ఊకుంటాడు భయ్? ఎవడు భయపడతాడానికి? ఆన్ దగ్గర ఎంత శక్తి ఉందో అంతకు డబల్ ఉన్నది, ఆన్ దగ్గర ఎంత మేధస్తున్నదో వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది. ఇష్టానుసారంగా రాస్తారేంది? సేమ్ టైం పాపం రేవంత్ రెడ్డి వెళ్ళిండు, ఇటు కేసీఆర్ కూడా వెళ్ళిండు, ఇద్దరు వెళ్ళిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిండు, వీళ్ళు వెళ్ళిండు. కానీ ఈ కొంతమంది మధ్యలో ఇష్టానుసారంగా రోతలు రాస్తున్నారు. అరే సభా సాంప్రదాయం ఏంది ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా రాస్తారు. గిదా
మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి వచ్చిన మొదటి రోజు ఎలాంటి చర్చలు ఉండవు. అది 0 అవర్ తర్వాత సంతాన తీర్మానం పెట్టిన తర్వాత సంతాప తీర్మానం పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే సంతకాలు పెట్టి అటు ముఖ్యమంత్రి వెళ్ళిపోయింది, ఇటు కేసీఆర్ వెళ్ళిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయింది. కానీ ముఖ్యమంత్రిని దాచిపెట్టి మాత్రమే కేసీఆర్ని హైలైట్ చేస్తారు. కేసీఆర్ అంటే అంత భయం వీళ్ళకు, ఏమనుకుంటున్నారు?